పేరమ్మా? దమయంతి, దారిపట్టి దమయంతి. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు అండి. ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య, నా కొడుకులు ఇద్దరు ముగ్గురు రాయించుకున్నారు. ఒక కొడుకు సరిగ్గా రాయలేదు, నేను క్యాన్సర్ చేసుకుంటాను అంటున్నాడు. పెద్ద కొడుకేమో మోహన్ రావు, రెండో కొడుకేమో రాజ్ కుమార్. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నాకు పెన్షన్ లేదు, నాకు మందులు లేవు, నేను చాలా బాధపడుతున్నానండి. నాకు ఎప్పటికీ రోగం లేదు. ఏడు గురించి బీపీ వచ్చింది, గుండె పెరిగింది అన్నాడు. ముందు నాకు పెద్ద పవర్ గల మందులు ఇచ్చాడు. మా అమ్మాయి ఒకటి తీసుకెళ్ళి లక్ష్మీపురం తీసుకెళ్ళి బాబురావు గారి హాస్పిటల్లో, నువ్వు పవర్ గల మందులు ఇచ్చింది ఎవరు నీకు, గుండె పెరిగింది అన్నారు ఎవరంటే పలానా పెద్ద కొడుకును గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారండి. అందుకే నీ పవర్ గల చచ్చిపోతావు నువ్వు, ఎందుకు చిన్నబాబు వాళ్ళ పేరు చెప్తే కేసు పెడతానన్నాడండి. నా పరిస్థితి. మరి లోకేష్ గారిని కలిసారా? పెన్షన్ కూడా లేదు సార్, పెన్షన్ లేదు. మన నెలకు 3000 మందులు కావాలి. ఎంత మీ వయసు ఎంత? 75 సంవత్సరాలు. మరి పెన్షన్ ఎందుకు లేదు? తీసేశారు. ఎవరు తీసేసింది? జగన్ గారు ఇచ్చినట్టు ఇచ్చేసి కరెంటు బిల్లు ఎక్కువ పడుతుంది, కార్డు లేదన్నారు. బాబు గారు ఇచ్చిన కార్డు ఉంది, బాబు గారు ఇచ్చిన అంత ఉంది, అవి కూడా తీసుకొచ్చాం సార్ ఇక్కడికి. మరి లోకేష్ గారిని కలిసారా? లోకేష్ గారిని నా బాధలను చెప్తుంటే లోకేష్ గారికి ఇచ్చావు కదమ్మా, ఇంకా శుభ్రంగా చూసి ఆలోచించి ఈ బాధలు ఏంటో ఇస్తానమ్మా అని చెప్పారు. ఇప్పుడు మీరు లోకేష్ గారి నుంచి ఏం ఆశిస్తున్నారు? నా ఆస్తి నాకు ఇవ్వాలి, నా కాగితాలు నాకు ఇవ్వాలి, నేను చచ్చిపోతే నా ఇష్టానుసారంగా. ఇప్పుడు నాకు జబ్బు చేసింది అనుకో, నాకు 50,000 కావాలి. ఎవరు ఇస్తారండి? ఆస్తి లేని ఎవరైనా ఇస్తారా? అయ్యే తాగట పెట్టి తింటా, ఉంటే ఉడక పోతే పోతే. అది నా సమస్య. నా కాగితాలు నాకు ఇప్పించమంటాను సార్. అది